హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మళ్ళీ ధ్యాన మిత్రులను కలుసుకుంటూ ఆదిగురు పత్రిజీని తలుచుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఫ్రెండ్స్, మనం గత 8 ఎపిసోడ్స్ గా మెర్దాద్ బుక్ గురించి తెలుసుకుంటున్నాము. మెర్దాద్ గురించి తెలుసుకుంటున్నాము. దానిలో భాగంగా నాకు తెలిసినటువంటి, నేను చూసినటువంటి పత్రిజీని కూడా అది కొద్ది సమాచారమైనా కానీ తెలియజేస్తున్నాను, మీకు అందిస్తున్నాను. అది చాలా సంతోషంగా ఉంది. మరి మన తండ్రి గురించి చెప్పుకోవడం మనకెంతో ఆనందకారణం, గర్వకారణం. అలా నాకు ఆనందంగా ఉంది. మరి ఈ రోజు మనం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యతను నేను మీకు ప్రతి ఎపిసోడ్ లోనూ ముందుగా వివరిస్తూనే ఉన్నాను. గ్రంథం ఎలా భద్రపరచబడింది, ఎవరికి ఆ బాధ్యతను అప్పగించారు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు నేరం ఘోరం చేశారు అని వదిలేయటం కాదు. వారికి ఒక సమయం వస్తుంది, పశ్చాత్తాపడే సమయం. ఆ సమయం వచ్చినప్పుడు వారికి తగిన బాధ్యతను వారికి అప్పగిస్తూ, మళ్ళీ నేను వచ్చే వరకు ఇలానే ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళడం అనేది ఒక సద్గురువు యొక్క ప్రధాన లక్షణం అండి. సద్గురువు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వదిలేయరు. వారిని సరిదిద్దటానికి నిరంతరం మళ్ళీ వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అదే మనకి గ్రంథం చెప్తుంది ఫ్రెండ్స్. ఎవరిని కూడా మెర్దాద్ వదిలేయలేదు, ఎవరిని కూడా పత్రిసారి వదిలేయరు ఎట్టి పరిస్థితుల్లోనూ. వారు తమని తాము అర్థం చేసుకుని తామున్న స్థితి నుండి బయటపడే వరకు కూడా ఆయన కావలసిన సహకారాన్ని అందిస్తూ ఎదురు చూస్తారు. అంతేకాని ఎవరిని కూడా వదిలేయరు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి చాప్టర్ లోకి వెళ్ళేది, నిన్నటిదాకా మనం తెలుసుకున్నాం మెర్దాద్ ముసుగుల గురించి. తన ముసుగు తొలగించుకోవడం అంటే అప్పటిదాకా తను ఒక దాంతో కవర్ చేసుకున్నాడు, నాకేమీ తెలియదు అన్నది కవర్ చేసుకున్నాడు. అప్పుడు ముసుగుల గురించి, ముద్రల గురించి వ్యాఖ్య మొదటిసారి తెలియదు. తన ముసుగు తొలగించుకుంటూనే అందరూ ముసుగులు అనేవి ఎలా పడతాయి, ముద్రలు అనేవి ఎలా ఏర్పడతాయి, దాని గురించి ఆయన తెలియజెప్పారండి గత చాప్టర్. ఇప్పుడు మనం 8వ ఎపిసోడ్కి ఎంటర్ అవుతున్నాం. 8 or 9. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను చూసి చెప్తాను. ఎందుకనంటే నేను ఈ ఎపిసోడ్స్ చేస్తా మర్చిపోతున్నాను. ఎన్నో ఎపిసోడ్ అనేది నేను అసలు మర్చిపోతున్నాను. ఈ ప్రయాణంలో మెర్దాద్ అనే చదివి దీన్ని చేసే ప్రయాణంలో నాకు కొంతమంది మాస్టర్స్ సహకారం లభిస్తుందండి. ఎందరో మాస్టర్స్ సహకారం లభిస్తుంది. వారందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయేది 9th ఎపిసోడ్ అండి. దీని టైటిల్ ఏంటంటే సృష్టించే పదం. అన్నిటికీ మూల కేంద్రం అయిన నేను అనేది సృష్టించే పదం అంటే, నేను అనేది నేను శరీరాన్ని అనుకున్నప్పుడు అది అహంకారంతో కూడిన నేను అవుతుందండి. ఆ నేను నాది, ఆ శరీరం కోసం ఏమేమైతే ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ చూసి అది నేను అనుకునేటప్పుడు అది అహంకారంతో కూడి అవుతుంది. ఇప్పుడు ఈ నేను ఏంటంటే సృష్టించే నేను, అన్నింటికీ మూల కేంద్రం అయిన నేను, సృష్టించే పదం. దీన్ని సృష్టించే పదం అంటున్నారు ఈయన. అదేమిటో మరి దాని లోపలికి వెళ్ళి తెలుసుకుందామండి. మెర్దాద్ నేను అని మీరు పలికినప్పుడల్లా వెంటనే మీ హృదయాలలో అనుకోండి, నేను వలన కలిగే బాధల నుండి తప్పించుకునే, తలదాచుకునే ఆశ్రయం భగవంతుడు కావాలి అని. నేను అనేది ఎన్నో తీసుకొస్తండి మనకది. ఆ బాధలు అన్ని ఎంతో అలజడి, టెన్షన్ అన్నిటినీ కూడా ఎంతో తీసుకొస్తుంది అది. ఆ తీసుకొచ్చే వాటిని అన్నింటినీ కూడా తప్పించుకుని ఒక చోట కావాలి. నేను చిన్నప్పటి నుండి కూడా నాకు ఒకటి అనిపించేదండి,
నన్ను నీకు నేనున్నాను అని గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు నాకు ఎవరు లేరు అన్న వెళ్తి నాకు లేదండి. అది పత్రిసారి వచ్చిన తర్వాత నాకు తీరిపోయింది. నన్ను ఒక తండ్రి ఎట్లా అయితే గుండెల్లో పెట్టుకుని అన్ని నేర్పిస్తారో అంతకంటే ఎక్కువగా ఆయన నాకు అన్ని కూడా నేర్పించారండి. అక్కడికి వచ్చిన తర్వాతే నాకు నిశ్చింత అనేది వచ్చిందండి. అది చెప్తున్నారు ఈయన. నేను వలన కలిగే బాధల నుంచి తప్పించుకునే తలదాచుకునే ఆశ్రయం భగవంతుడు కావాలి అని నేను అని మీరు పలికినప్పుడల్లా అనుకోండి, ఇలా అనుకోండి, మీ హృదయాలలో ఇలా అనుకోండి అని చెప్తున్నారు ఈయన. నేను అనేది అసలు పలకకూడదు, నిషిద్ధ శబ్దం అక్కడ, కానీ పలికినప్పుడల్లా మీరు ఇలా అనుకోండి అని చెప్తున్నారు. నేను వలన లభించే పరమానందానికి మార్గదర్శులు మీరే కావాలి. ఈ నేను వల్ల ఎంతో బాధపడ్డాం, ఎంతో అందరినీ బాధ పెట్టాం. మనం అవస్థలు పట్టమే కాకుండా అందరినీ అవస్థలు పెట్టాం. అలా కాకుండా ఇది ఎప్పుడైతే ఇక్కడ తలదాల్చుకున్నారో నేను వలన లభించే పరమానందానికి కూడా మీరే మార్గదర్శకులు కావాలని చెప్తున్నారు ఈయన. ఎందుకంటే అది ఎంత చిన్న పదం అయినా మిగిలిన ప్రతి పదం యొక్క ఆత్మ ప్రాణాధారం దానిలో నిగూఢమై ఉంది. ఇది ఎలా అంటే ఈ నేను ఏంటంటే మనకి అహంకారంతో కూడింది కాకుండా ఏ జ్ఞానాన్ని అయితే, ఏ అనుభవ జ్ఞానాన్ని అయితే, ఏ ఆత్మానుభూతులను అయితే మనం సంపాదించుకుంటున్నామో అదండి ఆ నేను. ఎందుకంటే నేను అనేది ఎంత చిన్న పదం అయినా మిగిలిన ప్రతి పదం యొక్క ప్రాణాధారం దానిలో నిగూఢమై ఉంది. దానిని ఒక్కసారి తెరవండి, అప్పుడు మీ నోరు సువాసనాపూరితం. అప్పుడు అందులో ఉండే నాలుక మధురం, దాని నుండి వచ్చే ప్రతి పదం ఆనంద భరితం. ఇక్కడ గతంలో షమాదం ఆయన అడిగారు. ఆయన చెప్పారు, ఏం చెప్పారు? నేను కూడా అలా ఉండగలిగితే ఆలోచించగలరు. ఒకనాడు మిర్దాది నోరులా నా నోరు కూడా తేనెలూరే పదాలను పలుకుతుంది కదా, విషం కక్కటం కాకుండా అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అలాగే దీన్ని చెప్తున్నారు. దానిని ఒక్కసారి తెరవండి. అది ఎంత చిన్న పదం అయినా మిగిలిన ప్రతి పదం యొక్క ప్రాణాధారం, యొక్క ఆత్మ ప్రాణాధారం దానిలో నిగూఢమై ఉంది. నేను అని చెప్తున్నా. నేను అనేది చాలా చిన్న పదం, కానీ అతి ముఖ్యమైన పదంగా ఏం చెప్తున్నారు. ఎందుకంటే ఐడెంటిటీ ఎలా చెప్తాము? నేను అనే కదా చెప్తామండి. ఈ శరీరం ద్వారా నేను చెప్తేనే కదా గుర్తుపడతారు. ఇప్పుడు నేను పద్మ అని చెప్తున్నా. నేను పద్మ అని చెప్తేనే కదా మీరు గుర్తుపడతారు. ఇక్కడ నేను ఫలానా, నేను ఆత్మని, నేను ఫలానా ఎక్కడో లోకం, ఇవన్నీ చెప్తే ఎవరు ఐడెంటిటీ చెయ్యరు కదండి. అట్లా నేను అనేది అది ఎంత చిన్న పదమైనా మిగిలిన ప్రతి పదం యొక్క ఆత్మ ప్రాణాధారం దానిలో నిగూఢమై ఉంది. ఆ నేను అనే దానిలో ఆ నిక్షిప్తమై ఉందంటండి, గూఢంగా. అంటే అర్థం కాకుండా బయటికి అది ఎక్స్ప్రెస్ అవ్వదు, లోపల ఉందన్నమాట. అది గూఢార్థం అంటారు. అంటే ఆ మనం లోపలికి వెళ్ళి దాన్ని విచ్చదీస్తే గాని అది తెలియదు అనమాట మనకి. దానిని ఒక్కసారి తెరవండి, అప్పుడు మీ నోరు సువాసనాపూరితం, దుర్గంధం రాదనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఆ డాక్టర్స్, ఆయుర్వేదం డాక్టర్స్ కానీ, వీళ్ళు యోగాసనాలు చేయించే వాళ్ళు కానీ, వాళ్ళు మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే మీ నోరు స్మెల్ వస్తుందంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవని అర్థం. టైమింగ్స్ కానీ, తీసుకునే ఆహారం కానీ, ఆహారం తీసుకునే విధానం కానీ ఏదైనా సరే కరెక్ట్ గా లేవని అర్థం అని చెప్తారు. నోరు స్మెల్ వచ్చిందంటే ఇంకో దాని వల్ల రాదు ఫ్రెండ్స్, ఆహారం వల్లనే వస్తుంది. ఆ ఆహారాన్ని, ఆ టైమింగ్స్ ని, ఆహారం తీసుకునే విధానాన్ని, ఆ ఆ వెరైటీస్ ని, సెలెక్టెడ్ వెరైటీస్ మనం సాత్వికంగా ఉండే భోజనం, నిర్గుణంగా ఉండే భోజనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు పొరపాటును కూడా మీ కాలికి మట్టి అంటటం కానీ, మీ ఒళ్ళు చెమట వాసన అంటే దుర్గంధం మీ శరీరం నుండి రావటం కానీ, మీ నోటి నుండి రావటం కానీ జరగదు ఫ్రెండ్స్. అప్పుడు దానిని ఒక్కసారి తెరవండి. అంటే మనకి ఎప్పుడైతే మన నోరు ఎప్పుడైతే తెరిస్తే ఆ దుర్గంధం అనేది వచ్చినప్పుడు ఆహారాన్ని లోపలికి వెళ్ళింది తేడా కాబట్టి అది వచ్చింది. కానీ మనం లోపలికి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం చేసే చేష్టలు ఎలా ఉన్నాయి, మాటలు ఎలా ఉన్నాయి అంటే మనం ఎప్పుడైతే దీనిలో ఆ దీనిని ఒక్కసారి ఈ గూఢార్థం ఏదైతే ఉందో నేనులో అనేది
ఓడమై ఉందో దానిని ఎప్పుడైతే ఓపెన్ చేశామో అప్పుడు మనకి ఏంటంటే పనికిమాలిన మాటలు మనం మాట్లాడమండి. మనం ఎప్పుడు కూడా స్పాయిల్ చేసేవి కానీ, డిజాస్టర్స్ కానీ, నెగటివ్ కానీ మనం మాట్లాడం. పాజిటివ్ కూడా మనం మాట్లాడమన్నమాట. ఎందుకంటే ఇది సృష్టించే పదం నుండి వచ్చినటువంటిది కాబట్టి అప్పుడు మన నోరు సువాసన పూరితం అవుతుందని చెప్తున్నారు ఈయన. అప్పుడు అందులో ఉండే నాలుక మధురం, దాని నుంచి వచ్చే ప్రతి పదం ఆనంద భరితం. పత్రిసారి చెప్పే ప్రతి మాట కూడా చూడండి అమృతం లాగా చెవులుస్తుంది. ఆయన అంటారు చెవుల్లో అమృతం పోసుకోవాలి ఎప్పుడు కూడా అని అంటారు. ఆ అమృతాన్ని కూడా ఆయనే పోస్తారండి. అంతకంటే మించి అమృతాన్ని పోయగలిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అనంత విశ్వంలో? నాకైతే తెలియదండి, మీకు ఎవరన్నా తెలిసేమో నాకు తెలియదు. దానిని బంధించి ఉంచితే నోరు మురికి, నాలుక చేదు, దానిని బంధించే ప్రతి పదము చావు రసం ఊరుతూ ఉంటుంది. నేను మీకు చెప్పాను నిన్న, పత్రిసారి ఎప్పుడు చెప్పేవాళ్ళు నేను పట్టి మాట్లాడను, మాటను పట్టుకుంటాను అని చెప్పేసి. అంటే ఆ సౌరభం, ఆ ఆనందంతో కూడుకుని ఏదైతే వస్తుందో, చిన్న పిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తా ఉంటారు. మనం ఏం చేస్తాం, పక్కనే ఉండి తప్పురా అలా మాట్లాడకూడదు, అలా చెప్పకూడదు, అలా అనకూడదు, అలా చేయకూడదు, ఇలా మనం వాళ్ళకి కవర్ చేసుకోవటం నేర్పిస్తాం. ఈ కవర్ చేసుకోవటం అనేది ఎప్పుడైతే నేర్పుతున్నామో, మనం అదే చేస్తున్నాము, వాళ్ళకి అదే ఎప్పుడైతే నేర్పుతున్నామో, దానిని బంధించి ఉంచితే ఆ బయటికి వచ్చేదాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సువాసన పూరితమైన దాన్ని, మధురంగా ఉండేదాన్ని, ఆనందభరితమైన దాన్ని ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే బంధించి ఉంచామంటే ఒక్కొక్క చోట మనం చెప్పాల్సిన ఆ విషయాలు సూటిగా ఉంటాయండి. అది చెప్పటానికి ఏమైనా అనుకుంటారు అనో, లేదా వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతారు అనో, ఫిజికల్ గా ఉండే కండిషన్స్ చూసి మనం ఆపాము అంటే అప్పుడు మన నోరు ఏమవుతుందంటే మురికైపోతుందండి. అదే మురికి. నాలుక చేదైపోతుంది. దానిని బంధించే ప్రతి పదము చావురసం ఊడుతూ ఉంటుంది. ఎవరికి కూడా ఎవరి చెవుల్లోనూ కూడా అమృతం పోయేదండి, చావురసం పోస్తుంది అనమాట అది. నేను అన్నదే సృష్టించే పదం. దాని విచిత్రమైన శక్తిని అర్థం చేసుకుంటే తప్ప, ఆ శక్తిని సొంతం చేసుకుంటే తప్ప, వీరు పాడవలసిన సమయంలో బాధగా మూలగడం, ప్రశాంతంగా ఉండవలసిన సమయంలో కలహాల పాలు కావడం, ఆనందంతో తేలుతూ ఉండవలసిన సమయంలో చీకటి చెరసాలలో మగ్గడం జరగదు అని చెప్తున్నారు ఈయన. నేను అన్నదే సృష్టించే పదం. నేను అన్నది పలకకూడదు, నిషేధించబడిన పదం కూడా వాక్లో. ఎలా? నేను అనేది నేను, నాది అంటే నేను ఈ శరీరాన్ని అనుకోవటం అనేది నిషేధించబడిన పదం. కానీ ఏదైతే ఆత్మ జ్ఞానంతో, ఆత్మానుభూతులతో కూడుకుని ఉందో ఆ నేను అన్నదే సృష్టించే పదంగా ఏం చెప్తున్నారు. దాని విచిత్రమైన శక్తిని అర్థం చేసుకుంటే తప్ప, ఆ శక్తిని సొంతం చేసుకుంటే తప్ప, అంటే ఏది నేను, మోజెస్ చెప్పారు ఆ కొండ మీద అగ్నిని చూస్తూ అయాం దట్ అయాం, అదే నేను అని చెప్పారు. అంటే ఏదైతే వికసిస్తుందో, ఏదైతే ఆ జ్ఞానం విస్ఫోటం అవుతుందో అదే నేను అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నేను గురించి చెప్తున్నారు ఈయన. దాని విచిత్రమైన శక్తిని అర్థం చేసుకుంటే తప్ప, ఆ శక్తిని సొంతం చేసుకుంటే తప్ప, మీరు పాడవలసిన సమయంలో బాధగా మూలగడం, ప్రశాంతంగా ఉండవలసిన సమయంలో కలహాల పాలు కావడం, అంటే మనం అన్నిటినీ కూడా విట్నెస్ చేస్తా ఉండాలంటే, ఆ విట్నెస్ చేయాల్సిన సమయంలో మనం కల్పించుకుని ఇంటర్ఫీర్ అయ్యి మనం లేనిపోని గొడవలు తెచ్చుకుని అట్లా కలహాల పాలవుతాం మనం. ఆనందంతో తేలుతూ ఉండవలసిన సమయంలో చీకటి చెరసాలలో మగ్గటం. అండ్ మన కంటి ముందు ఒకటి జరుగుతుంది అంటే మనకి తెలియకుండానే మనలో ఒకలాంటి ప్రకంపనలు వస్తాయండి. ఆ ప్రకంపనలు వస్తున్న సమయంలోనే మనల్ని మనం నిబ్బరించుకుని ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రకంపనలకు కానీ మనం ఎఫెక్ట్ అయ్యాము అంటే, రియాక్ట్ అయ్యాము అంటే దాంట్లో జరుగుతున్న దాంట్లో మనం ఇంటర్ఫీర్ అవుతాం. ఇంటర్ఫీర్ అయితే జరిగేది ఏంటి? దాని ప్రభావం మన మీద పడుతుంది. ఇట్లా గొడవలన్నీ కూడా అన్ని మన చుట్టుకుంటాయి అన్నమాట. దీనిని సరిగ్గా అర్థం చేసుకుంటే, దీని శక్తిని అర్థం చేసుకుంటే, దాన్ని సొంతం చేసుకుంటే ఇవన్నీ కూడా జరగవు అని చెప్తున్నారు ఈయన. మౌనంగా అశరీరంగా ఉన్న ఉనికిని ఉచ్చరించే దిశ సశరీరంగా చేయబడిందే మీ నేను.
మీలో వినిపించకుండా వినిపించేలా చేసేదే, కనిపించకుండా ఉన్న దానిని కనిపించేలా చేసేదే అది. చూడండి ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మౌనంగా అశరీరంగా ఉన్న ఉనికిని, అది సైలెంట్ లో ఉంది, పైగా సౌండ్ లేదు, రూపం లేదు. మరి ఆ ఉనికిని అది ఎట్లా చెప్తుంది? ఈ నేను నేను కాదు, ఈ శరీరం ద్వారా కనిపించేది ఈ రూపం మాయా రూపం అని పత్రిసారి ఎన్నోసార్లు చెప్పారు ఫ్రెండ్స్. ఇది అసలైంది కాదు, నేను వేరు అనేసి ఆయన ఎన్నోసార్లు చెప్పారు. మౌనంగా అశరీరంగా ఉన్న ఆ ఉనికిని, ఆ ఐడెంటిటీ ఏదైతే ఉందో ఉచ్చరించే దిశ సశరీరంగా చేయబడినదే మీ నేను. మీలో వినిపించకుండా ఉన్న దానిని వినిపించేలా చేసేదే. అంటే అది అప్పటి వరకు మనకు కూడా తెలియదు ఫ్రెండ్స్. దానిని మనం గమనించే వరకు, దాని ఆ గూఢత్వాన్ని మనం విప్పే వరకు కూడా మనకు కూడా తెలియదు అది. వినిపించకుండా, మీలో వినిపించకుండా, మనలో వినిపించకుండా ఉండేవి ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. మనం టచ్ చేసే వరకు తెలియదు అది మనకి. వినిపించకుండా ఉన్న దానిని వినిపించేలా చేసేదే, కనిపించకుండా ఉన్న దానిని కనిపించేలా చేసేదే అది. నేను అనేది దానిని దర్శించుకుంటే చూడలేని దానిని మీరు చూడగలరు. ఆ నేనుని మనం ఎప్పుడైతే దర్శించుకున్నామో అప్పుడు చూడలేని దానిని కూడా మనం చూడగలం. అదృశ్య శక్తి అంటారు. అదృశ్యం అంటే దృశ్యం కానిది. ఆ శక్తిని మనం ఎలా చూడగలం అంటే, దీనిని ఈ నేనును దర్శించుకుంటే మనం చూడలేని దానిని మీరు చూడగలరు. దానిని వింటే వినలేని దానిని మీరు వినగలరు. కంటితో చెవితో బదులు మీరు లో కంటితో చూస్తే తప్ప, లో చెవితో వింటే తప్ప మీరు ఏది చూడలేరు, వినలేరు. నేను అని అనుకోగానే మీ మనస్సులో ఎన్నో ఆలోచనలు ఎగిసిపడతాయి. ఆ ఆలోచన సంద్రాన్ని సృష్టించింది మీ నేను. ఆలోచన ఆలోచించేది మీ నేను. మీ ఆలోచనలు మిమ్మల్ని పొడిస్తే, బరికితే వాటికి కుండిని, కోరని, గోళ్ళని మీలోని నేను ఇచ్చిందని తెలుసుకోండి. ఈ ఏదైతే నేను అని మనం అనుకుంటున్నామో అది అసలైన నేను కాదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే మనల్ని ఏదైనా సరే, మనల్ని ఆలోచనలు మనల్ని కొన్ని బాధ పెట్టినాయి అనుకోండి, పుట్టినాయి, పొడిచినాయి, గీరినాయి, చీరినాయి, ఇవన్నీ చేస్తున్నాయి అనుకోండి, వాటి కుండిని, కోరని, గోల్డ్ అన్ని కూడా మనమే ఇచ్చాం. ఈ నేను ఇచ్చింది అని తెలుసుకోండి అంటున్నారు. ఇవ్వగలిగే దానికి లేకుండా చేయగలిగే శక్తి ఉంటుందని తెలుసుకోండి. నేను అన్న భావన రాగానే మీరు మీ హృదయాలలో భావాల ఊటను తట్టి లేపుతారు. ఆ ఊటని సృష్టి రచించింది మీ నేనే. ఏదైతే నేను అనుకుంటున్నామో ఆ నేనే. భావన అదే. భావనలను అనుభవించేది అదే. మీ హృదయాలలో ముళ్ళకంపలు ఉంటే వాటిని అక్కడ నాటింది మీ నేనే అని తెలుసుకోండి. ఎవరో వచ్చి నాటలేదు ఫ్రెండ్స్, ఎవరో వచ్చి చేయట్లేదు. ప్రతిసారి ఎప్పుడు చెప్తారు మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్తారు. మన వాస్తవం ఈ నేను అనుకుంటే ఇవి సృష్టించబడతాయి ఫ్రెండ్స్. ఏది నాటగలదో అది సునాయాసంగా పెళ్లగించగలదని తెలుసుకోండి. అదేమి తీసేయలేంది కాదు, తీసేయొచ్చు అని తెలుసుకోండి. కేవలం నేను అని అంటూనే మీరు ఎన్నో పదాలు పలుకుతారు. ప్రతి పదం ఒక వస్తువుకి గుర్తు. ప్రతి వస్తువు ఒక ప్రపంచానికి చిహ్నం. ప్రతి ప్రపంచం విశ్వంలో ఒక భాగం. ఆ విశ్వాన్ని సృష్టించింది మీ నేను. సృష్టించబడింది అదే. మీ విశ్వంలో పిశాచాలు ఏమైనా ఉంటే వాటికి రూపం ఇచ్చింది మీలో ఉన్న నేనే అని తెలుసుకోండి. ఏది సృష్టించగలదో అది నాశనము చేయగలదు. సృష్టికర్త ఎలా ఉంటాడో సృష్టి అలానే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఈ శరీరాన్ని, ఈ సొసైటీలో మనకి ఏమేమైతే ఉందో దాన్ని ఆధారం చేసుకుని ఏదైతే ఉందో, ఇక్కడ పత్రిసారి వరకు 7 రకాలైన నేను చెప్పారండి. ఒకటి ఏంటంటే నఖశిక పర్యంతం నేను, తర్వాతది సంబంధ బాంధవ్యాల నేను, దాని తర్వాతది సంఘపరమైన నేను. ఇలా 7 రకాల నేనుల గురించి ఆయన చెప్పారు ఒకప్పుడు. అది ఎవరికైనా దొరికితే గాని వినండి, చాలా బాగుంటుంది. ఏది సృష్టించగలదో అది నాశనము చేయగలదు. సృష్టికర్త ఎలా ఉంటాడో సృష్టి అలానే ఉంటుంది. శరీరపరమైన నేను అంటే అలానే ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు నేనంటే అలానే ఉంటుంది. సంఘపరమైన నేను అంటే అలానే సృష్టించబడుతుంది ఫ్రెండ్స్. శక్తికి మించి ఎవరైనా సృష్టించగలరా? అలాగే శక్తి ఉన్నా తక్కువగా సృష్టించగలరా?
తనను మాత్రమే ఎక్కువ తక్కువలు కాకుండా సృష్టికర్త సృష్టించుకుంటాడు. చూడండి, తనను మాత్రమే ఎక్కువ తక్కువలు కాకుండా సృష్టికర్త సృష్టించుకుంటాడు అంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారు ఎక్కువ తక్కువలు కాకుండానే సృష్టించుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఇంకా ఇలా చేస్తుంటే బాగుంటుంది, ఇంత చేయకుండా ఉండాల్సింది, ఇలా మనం అనుకుని ఏమీ లాభం లేదు ఫ్రెండ్స్. అప్పుడు మనం ఉన్న స్థితిని బట్టి మనమే దాన్ని అలా ఎక్కువ తక్కువలు కాకుండా సృష్టించుకుంటాం అన్నమాట. మన బాధ్యతలు కావచ్చు, ఏవైనా కావచ్చు. నేను అన్నది నదీ మూలం, అక్కడి నుండి అన్ని ప్రవహిస్తాయి, మళ్ళీ అక్కడికే చేరతాయి. నదీ మూలం ఎలా ఉంటుందో ప్రవాహం కూడా అలానే ఉంటుంది. అంటే మూలాన్ని సరిదిద్దుకోవాలి అని చెప్పేసి పత్రిసారి ఎప్పుడు కూడా ధ్యానం ద్వారా చెప్పే విషయం ఫ్రెండ్స్. మూలాన్ని సరిదిద్దితే ప్రవాహం అంతా చక్కగా ఉంటుంది. నేను అన్నది ఒక మంత్రదండం. మంత్రగాడిలో ఉన్నదానిని తప్ప వేరే ఏది మంత్రదండం సృష్టించలేదు కదా. చూడండి, మంత్రగాడు ఎలా ఉంటాడో అతని దండం సృష్టించేది కూడా అలానే ఉంటుంది. ఇది మన గురించి మనం ఒక అవగాహనకి రావటం ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంటి అనేది కంప్లీట్ మనం ఆ తెలుసుకుని ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఏదో కాదు ఫ్రెండ్స్, ఈ క్షణం మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన చేతలు ఎలా ఉన్నాయి, మన చుట్టూ జరుగుతున్న వాటిలో ఇవి ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నాయా, విట్నెస్ చేస్తున్నాయి, అన్నింటినీ మనం అబ్జర్వ్ చేస్తా ఉండాలి ఫ్రెండ్స్. అంతే, ఏం లేదు. మీ ఎరుక ఎలా ఉంటుందో మీ నేను కూడా అలానే ఉంటుంది. మీ నేను ఎలా ఉంటుందో మీ ప్రపంచం అలానే ఉంటుంది. మీ నేను అర్థవంతంగా స్పష్టంగా ఉంటే మీ ప్రపంచం కూడా స్పష్టంగా అర్థవంతంగా ఉంటుంది. అప్పుడు మీ మాటలు చిక్కుగా ఉండవు, మీ చేతలు బాధల గూడు కాకూడదు. మీ నేను అస్పష్టంగా మసకగా ఉంటే మీ ప్రపంచం కూడా అస్పష్టంగా మసకగా ఉంటుంది. అప్పుడు మీ మాటలు మిమ్మల్ని చిక్కులలో పడవేస్తాయి, మీ చేతలకు బాధలకు పుట్టినీళ్లు అవుతాయి. ప్రపంచం అంతా చక్కగా ఉంది, నిన్ను నువ్వే సరి చేసుకోవాలని చెప్పేసి, బాగాలేదు నువ్వే సరి చేసుకో అని పత్రిక ఎప్పుడు చెప్పేవాడు ఫ్రెండ్స్. ఇది అది ఇక్కడ చెప్తున్నారు. అది స్థిరమైనది శాశ్వతమైనది అయితే మీ ప్రపంచం కూడా స్థిరం శాశ్వతం. అప్పుడు మీరు కాలం కంటే బలంగా, ఆకాశం కంటే విశాలంగా ఉంటారు. అంటే మనకి ఉన్న ఆ బలం కానీ శక్తి కానీ మన హృదయ విశాలం కానీ ఇంత అంత అని చెప్పలేదండి, అది అనంతం. కానీ ఇది ఎప్పుడైతే మన మీద మనం ఫోకస్ చేసి అబ్జర్వేషన్ అనేది మొదలు పెడతామో, అలా అని మనం చేయవలసిన బాధ్యతల నుండి తప్పించుకోకూడదు ఫ్రెండ్స్. మన ఫిజికల్ వర్క్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, దేని నుండి కూడా మనం తప్పించుకోకూడదు. అన్నింటిలోనూ ఉండాలి, అన్ని చెయ్యాలి, చేస్తూనే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఏది చేయకుండా కూర్చుని కాదు ఫ్రెండ్స్. అది స్థిరమైనది శాశ్వతమైనది అయితే మీ ప్రపంచం కూడా స్థిరం శాశ్వతం. అప్పుడు మీరు కాలం కంటే బలంగా, ఆకాశం కంటే విశాలంగా ఉంటారు. మీ నేను అస్థిరమైనది సాగిపోయేది అయితే మీ ప్రపంచం కూడా చంచలంగాను అస్థిరంగాను ఉంటుంది. అది ఒక్కటే అయితే మీ ప్రపంచము ఒక్కటే. వన్నెస్ మెడిటేషన్లు అవి ఇవి చేసి ఎంత చేసినా గానీ ఇక్కడ మారాల్సింది ఈ లోపల ఫ్రెండ్స్. ఈ లోపల ఇది ఒక్కటే అయితేనే ప్రపంచం అంతా కూడా ఒక్కటే అవుతుంది. అప్పుడు మీరు స్వర్గలోక వాసులతో భూలోక వాసులతో శాంతిగా ఉంటారు, ఎందుకంటే అంతా ఒకటే అని తెలిసిపోతుంది కాబట్టి. నేనులు ఎక్కువ ఉంటే మీకు చాలా ప్రమాదాలు ఉంటాయి. అప్పుడు మీరు మీ ఆత్మతో దేవుడి రాజ్యంలోని జీవులన్నింటితో ఎడతెగకుండా కలహిస్తూ ఉంటారు. నేనులు ఎక్కువ ఉంటే మీకు చాలా ప్రపంచాలు ఉంటాయి. ఇక్కడ నేనులు అంటే ఇది ఒక రకంగా ఎలా చెప్పాలంటే, మన చూపు పడుతుంది ఫ్రెండ్స్, దేని మీదైనా పడుతుంది, అది మనకు బాగా నచ్చుతుంది, అది మనకు కావాలనిపిస్తుంది. దానిని మనం సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా కానీ మనది ఒక నేను అక్కడ ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనకి ఈ నేనులు, ఇలా మనకి ఎన్నో నేనులు ఏర్పడతా ఉంటాయి. అంటే ఒక రకంగా ఇది ఎదిరి బాడీస్ లాగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ ఉంటే మీకు చాలా ప్రపంచాలు ఉంటాయి, అది మన ప్రపంచం అయిపోతుంది. అక్కడ దాన్ని మనం అక్కడ పెట్టేసి ఇచ్చాం కాబట్టి అదే దాని ప్రపంచం అయిపోతుంది. అప్పుడు మీరు ఆత్మతో, మిగతా దేవుడి రాజ్యంతో, జీవులన్నింటితో అన్నిటితోనూ కూడా కలహిస్తానే అంటారు. ఎందుకంటే మనం వన్ అవ్వలేదు, ఒక్కటే అవ్వలేదు, ఏకత్వం అవ్వలేదు.
అవ్వలేదు కాబట్టి ఆ సపరేట్నెస్ నే చూస్తున్నాం కాబట్టి మనం ఆ డివైడ్నెస్ ని మనం చూస్తున్నాం కాబట్టి నువ్వు వేరు నేను వేరు అన్న దాంతో మనం అందరితో కూడా పోట్లాడుతూ ఉంటాం, గొడవలు పడుతూ ఉంటాం. ఎవరితో? మనం మన ఆత్మతోనే గొడవ పడతాము. దేవుడి రాజ్యంలో జీవులన్నిటితో కూడా గొడవ పడతాము. నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఈ రకంగా మనం అన్నిటితోనూ గొడవలు పడతా ఉంటాం అన్నమాట. నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇలా చేసి ఉండకూడదు, ఇలా గొడవలు పడతా ఉంటాం. ఎప్పుడు నేనులు ఎక్కువ ఉంటే అందుకని మనసు చూపు పోయిన వైపల్లా మనసు పోకూడదు, మనసు పోయిన వైపల్లా మనం ఉండకూడదు అని చెప్పేసి చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. నేను అన్నదే మీ జీవితానికి కేంద్రం. మీ ప్రపంచంలో ఉండే అన్ని అక్కడి నుండే వ్యాపిస్తాయి. ఈయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటే అదే మాటని, మళ్ళీ అక్కడికే చేరతాయి. అది స్థిరంగా ఉంటే మీ ప్రపంచం స్థిరంగా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని పైనున్న శక్తులు కానీ క్రింద ఉన్న శక్తులు కానీ ఏవి ఆడించలేవు. మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే నిజంగా మనమే మాట్లాడుతున్నామా లేదా మనం ఇన్ఫ్లుయెన్స్ అయి మాట్లాడుతున్నామా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎందుకు అయ్యాము అనే దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకని మన మీద మనం ఎప్పుడు కూడా ఫోకస్ ఉంచాలి. అరౌండ్ ద క్లాక్ అబ్జర్వ్ చేస్తానే ఉండాలన్నమాట. అది అది అస్థిరంగా ఉంటే మీ ప్రపంచము అస్థిరంగా ఉంటుంది. అప్పుడు మీరు సుడిగాలిలో చిక్కుకొని నిస్సహాయమైన ఆకులు. చూడండి, సుడిగాల్లో చిక్కుకున్న ఆకు అది ఎటుపోతుందో కూడా దానికి తెలియదు అనమాట. ఆ సుడి ఎటు తిప్పితే అటు పోతా ఉంటుంది. మీ ప్రపంచం స్థిరంగా ఉంటే అది అస్థిరత్వంలోనే, మీ ప్రపంచం వాస్తవం అయితే అది అవాస్తవంలోనే, మీ ప్రపంచం అచంచలమైతే అది చంచలత్వంలోనే. దీని నుండినే అది వస్తుంది ఫ్రెండ్స్. ఎలా అంటే యోగి వేమన ఒకటి రాశారు, కామి గాని వాడి మోక్షగామి కాడు అని చెప్పేసి. మీ ప్రపంచం స్థిరంగా ఉండాలంటే అస్థిరత్వం నుండినే స్థిరత్వం వస్తుంది ఫ్రెండ్స్. మీ ప్రపంచం వాస్తవం అయితే అవాస్తవం నుండినే వాస్తవం అనేది ఉంటుంది. అందులోని ఇది కూడా ఉంటుంది. మనం దాన్ని చూడాలి. మీ ప్రపంచంలో ఏకత్వం అంటే అది భిన్నత్వంలోనే ఉంటుంది. అంటే ఈ ఏది కూడా సపరేట్ గా ఏకత్వం అనేది వేరే ఒక పక్క, భిన్నత్వం అనేది ఒక పక్క ఉండవు ఫ్రెండ్స్. నేను ఒకసారి నాకు ఒక హ్యాబిట్ ఉంది ఫ్రెండ్స్. నాకు ఏదన్నా నేను ఏదైనా సరిగ్గా చెయ్యని ప్రతిసారి నేను అద్దంలో చూసుకుని నా కళ్ళల్లోకి నేను చూస్తూ మాట్లాడుకుంటా ఉండేదాన్ని. నేను అలా చేసి ఉండాల్సింది కాదు, నేను అలా ఎందుకు చేశాను, ఎప్పటికీ నేను నేర్చుకుంటాను, ఇలా మాట్లాడుకుంటా ఉండేదాన్ని. ఒకసారి అట్లానే మాట్లాడుతుంటే నేను 5 నిమిషాలు అట్లానే మాట్లాడేశాను. తర్వాత ఆ కళ్ళల్లోకి చూస్తా నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నా కళ్ళల్లో, నేను చూస్తున్నటువంటి ఆ కళ్ళల్లో నేను నాకు తెలిసిన తెలియని మాస్టర్స్ ఎంతో మంది మూవ్ అవుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వాళ్ళ రూపాలు నాకు కనిపిస్తున్నాయి. ఇదే ఎక్స్పీరియన్స్ నేను సార్కి చెప్పి, సార్ అన్నారు కదా అదే మేడం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటే అదే మేడం అన్నారు. ఆయన చెప్పిన తర్వాత కూడా నాకు అది అర్థం కావటానికి, చాలా అనుభవానికి రావడానికి, అర్థం కావటానికి చాలా సమయం పట్టింది ఫ్రెండ్స్. దాన్ని నేను 100% ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా సమయం పట్టింది ఫ్రెండ్స్. చాలా లోతైన ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. మీ ప్రపంచంలో ఏకత్వం అంటే అది భిన్నత్వంలోనే ఉంది. స్థిరంగా అంటే అది అస్థిరత్వంలోనే ఉంది. వాస్తవం అంటే అవాస్తవంలోనే ఉంది. అచంచలం అయితే చంచలత్వంలోనే ఉంది. ఏకత్వం అంటే భిన్నత్వంలోనే ఉంది ఫ్రెండ్స్. మీ ప్రపంచంలో ఊయలలు సమాధులుగా, సమాధులు ఊయలలుగా మారతాయి. రాత్రులను మింగే పగళ్ళు, పగటిని వెళ్ళగక్కే రాత్రులు, యుద్ధాన్ని ప్రకటించే శాంతి, శాంతి కోరి చేసే యుద్ధాలు, కన్నీటి మీద తేలే చిరునవ్వులు, చిరునవ్వులతో మెరిసే కన్నీరు ఉంటాయి. అన్ని కలిసిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. ఏది సపరేట్ గా ఉండదు. అన్ని మారిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ. ఊయలలు సమాధులుగా అంటే ఊయల మీద మనం హ్యాపీగా ఊగుతూ ఉంటాం, ఇటు అటు మూవ్ అవుతూ ఉంటాం. సమాధి ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుంది. ఊయలలు సమాధులుగా, సమాధులు ఊయలలుగా మారిపోతా ఉంటాయి. రాత్రి పగలుగాను, పగలు రాత్రిగాను మారిపోతుంది. యుద్ధాన్ని ప్రకటించే శాంతి, యుద్ధం జరిగి తీరాలి అని చెప్పేసి శాంతి కోరి చేసే యుద్ధాలు అన్ని మారిపోతా ఉంటాయి అన్నమాట. కన్నీటి మీద తేలే చిరునవ్వులు, చిరునవ్వులతో మెరిసే కన్నీరు, ఏడ్చి ఏడ్చి అయిపోయి ఏడుపు అయిపోయి నవ్వుతా ఉంటారు.
అయిపోయింది. ఇక అక్కడ దుఃఖం అయిపోయింది. నవ్వుతా ఉంటారు. ఇంకా నవ్వు బయటకు వస్తుంది అనమాట. మనం ఎక్కువగా నవ్వినా కానీ కళ్ళ వెంట మనకి నీరు వస్తుంది. ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మీ ప్రపంచంలో. మీ ప్రపంచంలో అంటున్నారు ఆయన. చావు మంత్రసానిగా అనుక్షణం ప్రసవ వేదన పడే ప్రపంచం ఇది. చావు మంత్రసానిగా అంటే వెయిటింగ్ లో ఉంది. మంత్రసాని రూపంలో చావు అనేది వెయిటింగ్ లో ఉంది మనల్ని బయటికి లాగేయటానికి, దీని నుండి బయటికి లాగేయటానికి. అనుక్షణం ప్రసవ వేదన పడే ప్రపంచం మీది. అనుక్షణం ప్రసవ వేదన పడతానే ఉన్నా ఫ్రెండ్, దీని నుండి ఎప్పుడు బయటికి వెళ్ళాలా అని. జిల్లేళ్లు గంపలు ఉన్న ప్రపంచం మీది. కానీ ఏ రెండు జిల్లేళ్లు, ఏ రెండు గంపలు ఒకేలా ఉండవు. మీ ప్రపంచం విభజించబడింది. ఎందుకంటే మీలో ఉన్న నేను విభజించబడింది కాబట్టి. మీలో ఉన్న నేను అవరోధాలతో, కంచెలతో ఉంది కనుక అవరోధాలు, కంచెలు ఉన్న ప్రపంచం మీది. కొన్నిటిని తనకు సంబంధం లేనివి అయినట్లు కంచె బయట ఉంచుతుంది. కొన్నిటిని తన బంధువులైనట్లు కంచె లోపల ఉంచుతుంది. అయితే కంచె బయట ఉన్నవి లోనికి, లోన ఉన్నవి బయటికి సదా చొచ్చుకుపోతూ ఉంటాయి. బయటికి లోపలికి వస్తాయి, లోపలికి బయటకు వస్తాయి. ఎలా ఉంచినా గాని, ఈ ప్రపంచం ఎలా ఉంచినా గాని. అవి ఒకే తల్లి బిడ్డలు కాబట్టి మీలో ఉన్న నేను కూడా వాటిని విడదీయలేదు. అంటే లోపలికి వచ్చే వాటిని, బయటికి వెళ్ళే వాటిని ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కలా అనిపిస్తా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా అనుకుని, ఇది ఎలా కదా, మనం ఇలానే చెయ్యాలి కదా, ఇలానే ఉండాలి కదా అని అనిపిస్తూ ఉంటది. అప్పుడు మనం దాన్ని లోపలికి రానిచ్చినట్టు. ఒక సమయంలో మనకి అర్థమవుతుంది ఇది ఇలా కాదు కదా, మనం ఇలా చేయకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా అని చెప్పేసి. అప్పుడు మన నుండి, మన ప్రపంచం నుండి అది బయటికి వెళ్ళిపోయినట్టు. రెండు ఒకే తల్లి బిడ్డలు. మనం దేన్ని విడదీయలేం, దీన్ని దాన్ని దేన్ని విడదీయలేం. లోపలికి వచ్చేదాన్ని నువ్వు లోపలికే రా, లేదా బయటికి వెళ్ళేదాన్ని నువ్వు బయటకే వెళ్ళు, నువ్వు లోపలికి రావడానికి వీలు లేదు, నువ్వు బయటికి రావడానికి వీలు లేదని మనం సపరేట్ చేయలేము దాన్ని. వాటి ఆనందమైన కలయికలో ఆనందించడం పోయి విడదీయబడని వాటిని ఎలా విడదీయాలా అన్న వ్యర్థపు పనికి మీరు కంకణం కట్టుకుంటారు. నేను మంచి అంటే నేను మంచిగానే ఉండాలి, మంచి అనిపించుకోవాలి, నేను చెడ్డ కాదు అనేది మనం ఎప్పుడు అనుకుంటాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు తప్పులు చేయను, నేను చేసినవన్నీ సరైనవే, ఒప్పులే అంటా ఉంటాం. అంటే మనం అక్కడ సపరేట్ చేస్తున్నాం, తప్పుని ఒప్పుని, మంచిని చెడ్డని సపరేట్ చేస్తున్నాం. దీనికే మనం కంకణం కట్టుకున్నాం అని చెప్తున్నారు. వాటి ఆనందమైన కలయిక దేన్నైనా సరే యాక్సెప్ట్ చేయమంటారు. నువ్వు ఉన్న స్థితి ఏదైతే ఉన్నావో దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు సార్. యాక్సెప్ట్ చేసి ఏదైతే నీకు అన్నెసరీనో, ఈ ప్రపంచంలో తప్పు లేదు, ఒప్పు లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, అవసరమైనవి అనవసరమైనవి మాత్రమే ఉన్నాయని పత్రి సార్ చెప్పారు. అంటే అక్కడ వీటిని జడ్జి చేయటం కాకుండా, సపరేట్ చేయటం కాకుండా, మనల్ని మనం ఒక బ్రాండ్ కి కట్టుకోవటం కాకుండా, రెండింటిని అన్నింటినీ మనం యాక్సెప్ట్ చేస్తూ ఏదైతే అనవసరమైనది ఉన్నదో, మనకి ఉపయోగపడట్లేదో ఆ సమయానికి, ఆ సందర్భానికి, దానిని మనం వదిలేయాలి. కానీ ఆ పని మనం చేయట్లేదు. వాటి ఆనందమైన కలయికలో ఆనందించటం పోయి విడదీయబడిన వాటిని ఎలా విడదీయాలా అన్న వ్యర్థపు పనికి మీరు కంకణం కట్టుకుంటారు. నేనులో ఉన్న చీలికను కలిపి కట్టవలసింది పోయి, మీలోని నేను అని మీరు అనుకున్న దానికి, మీలోని నేను కాదు అని మీరు భావించిన దానికి మధ్య చీలికను వెడల్పు చేయాలనే తలంపుతో ఉలిని బిగించి మీ జీవన పరిమాణాన్ని తగ్గించుకుంటారు. అంటే నేను ఇలానే అని బ్రాండ్ వేసుకోవటం ద్వారా మన జీవన పరిమాణాన్ని మనమే ఒక ఉలి పట్టుకుని మనమే తగ్గించేస్తాం ఫ్రెండ్స్. మనుష్యుల మాటలు విషపూరితాలు, అందుకే వారి బ్రతుకులు దుఃఖమయం. రాత్రుళ్ళు బాధలతో చిత్రవద అనుభవిస్తారు. మీతో మీరు, మీ తోటి వారితో మీరు, విశ్వమంతటితో మీరు శాంతియుతంగా ఉండడానికి మీలోని నేనులోని చీలికని మెర్దాదు కలుగుతాడు. కత్రిసార్ చేస్తుంది ఇదే ఫ్రెండ్స్. చీలికలు కలపటానికి, వంకరలు తీయడానికి ఒకరు వస్తారు అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల క్రితం ఒక చిన్న బాబు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం ఒక దారి అది వంకరగా ఉందనుకోండి, మన ఆలోచన వంకరగా ఉందనుకోండి, అది దాటి మనం చూడలేం కదా. మన ఆలోచనని స్ట్రైట్ చేయటం, ఆ స్ట్రైట్ ఎప్పుడైతే చేశారో మనకు తిన్నగా ఏముందో అది చివరి వరకు కనిపిస్తుంది. మీతో మీరు, మీ తోటి వారితో మీరు, మీ విశ్వమంతటితో మీరు శాంతియుతంగా ఉండడానికి మీలోని నేనులోని చీలికలని
మెర్దాద్ కలుపుతాడు. ఇన్ని రకాలుగా విడిపోయిన మనల్ని మనకు మనమే బ్రాండ్స్ వేసేసుకుని ఒక సైడ్ అయిపోయిన మనల్ని ఒక ఒక పార్ట్ మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ యాక్సెప్ట్ చేయకుండా ఆ చీలికను మనమే పెద్దది చేసేసాం. తిరిగి మనం కలపలేని విధంగా పెద్దది చేసేసాం ఫ్రెండ్స్. దానిని కలపటానికి మెర్దాద్ కలుపుతాడు, మెర్దాద్ కలపగలడు. గ్రహణ శక్తిలోని తీయదనాన్ని మీరు అనుభవించడానికి వీలుగా మీలోని నేనులో ఉన్న విషయాన్ని మెర్దాద్ బయటికి తీసేస్తాడు. ఎప్పుడు కూడా గురువులు చేసే పనుల్లో ఎన్నో అంతరార్థాలు ఉంటాయి ఫ్రెండ్స్. పత్రి సార్ అందరి భుజాల మీద చేతులు వేస్తున్నారంటే ఎందరో తప్పు పట్టారు, ఎందరో చేశారు. కానీ వరలక్ష్మి మేడం ఒక పాట పాడారు. ఈమె పడతి అనుకుంటున్నారు, కానీ పడగెత్తిన విషనాగు అని ఆయనకు తెలుసు. ఆ విషాన్ని పిండటానికి ఆయన భుజం చుట్టూ చేయేస్తారు, చేసి ఆ విషాన్ని పిండేస్తారు. అసలైన పడతి ఏదైతే ఉందో దానిని బయట ప్రపంచానికి బహుమతిగా ఇస్తారు అని చెప్పేసి ఆమె అందులో పాడటం జరిగింది ఫ్రెండ్స్. ఇది అందరికీ చేస్తారు ఆయన. ఆడవాళ్ళకి చేస్తారు, మగవాళ్ళకి చేస్తారు. గ్రహణ శక్తిలోని తీయదనాన్ని మీరు అనుభవించడానికి వీలుగా మీలోని నేనులో ఉన్న విషయాన్ని మెర్దాద్ బయటికి తీసేస్తాడు. సంపూర్ణ సమతూకంలోని ఆనందాన్ని మీరు తెలుసుకోవడానికి అంతటినీ ఎలా తూచాలో మెర్దాద్ మీకు బోధిస్తాడు. సంపూర్ణ సమతూకం అంటే మొత్తాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఒక పార్టీని చేయకూడదు మనం. అందులో ఉండే ఆనందాన్ని మీరు తెలుసుకోవడానికి అంతటిని ఎలా చూస్తే మనం ఆ ఆనందాన్ని అనుభవించగలం అనేది మెర్దాద్ బోధిస్తాడు, మీకు బోధిస్తాడు. నరోండా అన్నాడు. మాస్టర్ మళ్ళీ మాటలు ఆపాడు. మా అందరి చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. మైకేయన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు. మైకేయన్, నీ మాటలు ఆశలను చూపి మమ్మల్ని వ్యాకులపరుస్తున్నాయి, అంటే కలవర పెడుతున్నాయి అన్నమాట. ఆశలను చూపిస్తున్నాయి. మేము అందుకోవాల్సిన దాన్ని ఏదో అందుకోగలం. ఆ సంపూర్ణమైన ఆనందం, ఆ ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని మేము అనుభవించగలమని ఆశలు చూపిస్తున్నాయి. ఆశలు చూపిస్తూ కలవర పెడుతున్నాయి, మమ్మల్ని వ్యాకులు పరుస్తున్నాయి అంటున్నారు ఆయన. అవి చాలా తలుపులు తెరిచాయి, కానీ మమ్మల్ని గడప దగ్గరే వదిలేయి, మమ్మల్ని లోపలికి నడిపించు అని చెప్పేసి ఈయన అడిగారు ఫ్రెండ్స్. ఒకసారి పత్రిసారి వరలక్ష్మి మేడం అడిగారు, నన్ను చివరికంట నడిపించండి అని మీరు నన్ను అడగరే మేడం అని అడిగారు. అడిగితే అవునా సార్, మిమ్మల్ని నేను ఇంతవరకు అడగలేదా, నేను ఎంత బుద్ధి లేని దాన్ని అని చెప్పేసి ఆమె ఆ చెయ్యి ఇచ్చి, ఆయన చెయ్యి చాపారు ఇలాగా, ఆ చేతిలో చెయ్యేసి నన్ను చివరికంటూ నడిపించండి సార్ అని చెప్పేసి అడిగారు. అప్పుడు సార్ అన్నారు, మీరు ఇప్పుడు ఇవ్వటం ఏంటి, ఇప్పుడు అడగటం ఏంటి మేడం, ఎప్పుడో అడిగారు కాబట్టే నేను నడిపించుకొస్తున్నానని చెప్పారు ఆయన. కానీ ఎప్పుడో చెప్పినా గానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడిగారు ఆయన అంటే అది మనకి గుర్తు చేయటానికి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎన్నింటినో మనం మర్చిపోతాం ఫ్రెండ్స్. మనమేంటో మనం మర్చిపోతాం, మన శక్తి, మన సమర్థత అంతా మర్చిపోతాం, అంతా ఎక్కడో నిగూఢం అయిపోయి ఉంటుంది. దానిని బయటికి తెచ్చే వాళ్ళే, ఆ బయటికి తేవటం కోసం ఎన్నెన్నో మార్గాల ద్వారా మనల్ని తీసుకొచ్చేవారే. ఎంతో విషయాన్ని మన నుండి పెట్టేస్తూ ఎన్ని కుక్కాలకు మనం చిక్కున్నామో వాటి నుండి అనుభవపూర్వకంగా మనం వాటి నుండి రిలీజ్ అయ్యే ఆ పరిస్థితులను కల్పిస్తూ, అంటే మనకి అటువంటి కార్యక్రమాలను అప్పచెప్తూ మనల్ని చివరికంటూ చేర్చగలిగిన గురువే ఆది గురువు పత్రిజీ ఫ్రెండ్స్. ఆయన తప్ప ఈ అనంత విశ్వంలో చివరికంటూ చేర్చగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎవరికి ఏమీ తెలియదు ఫ్రెండ్స్, ఇది నేను స్పష్టంగా చెప్పగలను. మీ మాటలు ఆశలను చూపి మమ్మల్ని వ్యాకులు పరుస్తున్నాయి. అవి చాలా తలుపులు తెరిచాయి, కానీ మమ్మల్ని గడప దగ్గరే వదిలేసాయి. గడప దగ్గరే వదిలేసాక ఎన్ని తలుపులు తెరిచి ఏంటి ఉపయోగం, మనం నడవాలి కదా, ఎలా నడవాలో మనకు తెలియదు. కాబట్టి మమ్మల్ని లోకులకి నడిపించు. ఎంత చక్కగా అడుగుతున్నారు ఈయన. మనం ఎప్పుడైనా అడిగామా ఎవరినన్నా? మనకి తెలియని దాన్ని తెలియదు అని చెప్పేసి, నాకు ఇది తెలియదు, ఇది ఎలా చేయాలో చెప్పండి, ఎలా నడవాలో చెప్పండి, ఎలా మాట్లాడాలో చెప్పండి, ఎలా ఉండాలో చెప్పండి అని మనం ఎవరినైనా అడిగామా అసలు?
పత్రిజీ వచ్చే వరకు కూడా, వచ్చిన తర్వాత కూడా మనం ఆయన అడగలేదు. ఆయన చెప్పింది చేయటానికి అన్ని అమర్చి ఇచ్చి ఆయన చెప్పింది చేయటానికి కూడా మనకు నొప్పి, ఏడుపు, బాధ. కానీ ఇది ఎలా చెయ్యాలో, పూర్తి చేయాలో మీరే నాకు తెలియజేయండి అని చెప్పేసి ఎన్నోసార్లు మేము అడిగేవాళ్ళం ఫ్రెండ్స్ పత్రి సార్ని. మీరే మార్గం చూపించాలి సార్, మీరే నడిపించాలి అని చెప్పేసి, మాకు తెలియట్లేదని ఎన్నోసార్లు అడిగేవాళ్ళం. ఎక్కడ ఆయన అందించింది మేము అందుకోలేకపోతాము అని చెప్పేసి గడగడలాడిపోయేవాళ్ళం. మాకున్న ఈ ప్రపంచంలో మాకున్న అతి ముఖ్యమైన భయం ఏంటి అంటే, మేము ఏ తప్పు చేస్తామో పత్రి సార్ మమ్మల్ని ఎక్కడ వదిలేస్తారో, మా కర్మానికి మీ కర్మానికి మీరు చావండి అని వదిలేస్తారో అనేసి, మమ్మల్ని తనతో తీసుకెళ్ళరేమో అనేసి భయపడే వాళ్ళం, ఎంతో ఏడ్చే వాళ్ళం ఫ్రెండ్స్, తప్పించే వాళ్ళం. ఆయన మాట చెప్పింది తూచా తప్పకుండా అందుకే జరిగి తీరాలని చెప్పేసి ఒక శాసనం అది. ఆ శాసనం ఇక్కడ అమలు జరిగి తీరవలసిందే, లేకపోతే భూమి జరుగుతున్నటువంటి మార్పుల్లో, భూమి మీద జరుగుతున్న మార్పుల్లో తట్టుకుని నిలబడగలగడం అనేది అసాధ్యం ఫ్రెండ్స్. మనల్ని మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి, ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. ప్రక్షాళన అనేది నిరంతరం నిత్యం జరుగుతూనే ఉండాలి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేది ఎందుకు చెప్పారు? ఈ మార్పులు అనేది మనం చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ ని ఇంతటితో ముగించుకుంటున్నాము. తిరిగి 10వ ఎపిసోడ్ లో నెక్స్ట్ దాంట్లోకి మనం మరొక 10వ ఎపిసోడ్ లో తెలుసుకుందాము. అదేంటంటే పవిత్ర త్రయం మరి సమగ్రమైన సమతూకం, దాని గురించి చెప్తారు ఆయన. తిరిగి మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. మరి ఇంతవరకు శ్రద్ధగా ఓపికగా వింటున్నటువంటి ధ్యానమిత్రులకు, ఇంత మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ, ఆ వెనక చూడండి ఎంత చక్కగా ధ్యానం చేసుకుంటున్నారో వాళ్ళు, సార్ ఫ్లూట్ ప్లే చేస్తుంటే. ఇటువంటి అద్భుతమైన మిత్రులను నాకు ప్రసాదించినటువంటి, మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలు, సాష్టాంగ నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్.